Namaste, welcome to NTV Sports. Presented by Valleru Developers, powered by My Doctor Pain Relief and gift partner Big C. Yes, ఇది ఇవాళ సూపర్ సండే ఎందుకంటే రెండు మ్యాచ్లు ఉన్నాయి. ఒకటి సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్, మరొకటి ఆర్సీబీ వర్సెస్ డీసీ. మరి ఈ రెండు మ్యాచ్లు కూడా ఈ 4 టీంలకు చాలా కీలకం, ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో వాళ్ళ ప్లేస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుంది. సో మరి ఏ విధంగా ఉండబోతోంది? ఫస్ట్ సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. సందీప్ ఈజ్ హియర్ విత్ us, స్పోర్ట్స్ అనలిస్ట్. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సందీప్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. యా, సో ఇది సిఎస్కే ఓడిపోతే మళ్ళీ వాళ్ళకి ఇంకా చాలా ఛాన్సెస్ ఇంకా మొత్తానికి తగ్గిపోతాయి అనుకుంటారా? ఇంకా అవుట్ అనే అనుకోవచ్చా మనం? సిఎస్కేకి 2 మ్యాచ్లు తప్పకుండా గెలవాలి. అండ్ ఒకటి ఆర్ఆర్తో ఉంది, ఆ తర్వాత వారం రోజుల తర్వాత ఇంకోటి ఆర్సీబీతో ఉంది. సో ఈ 2 గెలిస్తే వాళ్ళు 16 పాయింట్కి వెళ్తారు. 16 పాయింట్కి వెళ్తే వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. ఒకవేళ ఈ మ్యాచ్ కోల్పోయారు అంటే వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ గెలవాలి, ఆ తర్వాత ఇంకొన్ని సమీకరణాలు సరివ్వాలి. మిగతా వాళ్ళందరూ 14 దగ్గర ఆగిపోవడము అట్లాంటివి ఏవో జరిగితే కానీ ఆ ఛాన్స్ అనేది కనిపించదు. ఒకటే సిఎస్కేకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ నెట్ రన్ రేట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంది, +0.4 దాకా ఉంది. అది అలాగే స్ట్రాంగ్గా ఉంచుకొని మరీ భారీ డిఫీట్ కాకుండా ఉన్న ఏదో ఒక రూపంలో ఎక్కడో అక్కడ వాళ్ళకి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఈ విక్టరీ కనుక వచ్చింది అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఉన్న నెట్ రన్ రేట్ మెరుగుపడుతుంది. అండ్ ఆ తర్వాత మ్యాచ్లకి కాన్ఫిడెంట్ కూడా అడుగు పెట్టచ్చు. సో అక్కడ క్వాలిఫై అవుతామా అనే ప్రెషర్ అనేది అంత ఎక్కువగా ఉండదు. 14 వచ్చింది కాబట్టి గెలిస్తే ఓకే అనుకుంటారు, లేదంటే స్టిల్ దే హ్యావ్ ఎ ఛాన్స్ అనుకుంటారు. కాబట్టి ఇది గెలవాల్సిన మ్యాచ్ వాళ్ళకి. ఓకే, ఇకపోతే ఆర్ఆర్ కూడా లాస్ట్ టూ మ్యాచెస్ అయితే ఓడిపోయింది. సో మరి ఎట్లా ఉండొచ్చు ఈ మ్యాచ్? వాళ్ళకి ఎప్పుడు ఉండేది లాస్ట్ 4-5 years మీరు చూస్తే స్టార్టింగ్ ఆఫ్ ద టోర్నమెంట్ చాలా బాగా ఆడతారు, ఆ తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్లో మ్యాచ్లు కోల్పోతూ వస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి 16 పాయింట్లు వచ్చాయి. 16లో ఉన్నారు కాబట్టి వాళ్ళు క్వాలిఫై అవుతారు. వాళ్ళు అగైన్ ఆ టాప్ 1 or 2 స్పాట్ కోసం ఇక్కడ ఈ మ్యాచ్ ఆడే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఐ థింక్ ఇంకా వాళ్ళకి చాలా మ్యాచ్లు, ఈ మ్యాచ్ కాకుండా కూడా వాళ్ళకి ఇంకో 2 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్ ఓడిపోయినా పర్వాలేదని అనుకుంటారు వాళ్ళు. బట్ స్టిల్ అగైన్ యాజ్ ఐ సెడ్, 2 back-to-back మ్యాచ్ ఓడిపోయిన తర్వాత 3 మ్యాచ్లు ఓడిపోవడం ఎవరికి నచ్చదు. ఎక్కడో అక్కడ ఏదో ఒక విక్టరీ రావాలని కోరుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళ బ్యాటింగ్ చాలా బాగుంది. లాస్ట్ టైం చూసుకుంటే వాళ్ళ బౌలింగ్ కొంచెం లాస్ట్ కొన్ని ఓవర్స్లో ట్రిస్టన్ స్టబ్స్ బాగా ఆడేసరికి డీసీకి అగేన్స్ట్గా వాళ్ళ బౌలింగ్ కొంచెం ఇబ్బంది అయింది. అక్కడ ఇప్పుడు డెత్ బౌలింగ్ బాగా వేస్తూ ఉంటారు, కానీ లాస్ట్ టైం అక్కడ ఇబ్బంది అయింది. బట్ అదర్వైజ్ మంచి స్క్వాడ్ అది, చూడాలి. ఓకే, సో ఈ రెండు టీంలకి కూడా అంటే చెన్నై వేదికగా జరుగుతోంది కాబట్టి హిస్టరీ ఎట్లా ఉంది రెండు టీమ్స్కి? హిస్టరీ పరంగా చూసుకుంటే చెన్నైకి మంచి రికార్డ్ ఉంది. ఫస్ట్ ఎవర్ ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ చెన్నై మీద ఆడిన 3 మ్యాచ్లు గెలిచింది, 2 లీగ్ మ్యాచ్లు గెలిచింది, ఫైనల్ కూడా గెలిచింది. అండ్ అక్కడి నుంచి చెన్నై వీళ్ళ మీద భారీ ఎత్తున విజయాలు సాధిస్తూనే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ షార్జాలు అనుకుంటా 2-2 ఆర్ఆర్ గెలవడం అనేది చూసాం. ఆ తర్వాత కూడా మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్ బాగానే ఆడి వాళ్ళ మీద గెలిచింది. సో చెపాక్ విషయానికి వచ్చేసరికి స్టిల్ అక్కడ మీకు కొంచెం స్పిన్ అవి ఇవి అనుకూలించే ప్రయత్నం చేసిన అశ్విన్ ఎవరైతే చెన్నై నుంచే వచ్చాడో అతను ఆర్ఆర్లో ఉండి అతనికి కూడా ఈ గేమ్ ఆ స్క్వాడ్ తెలిసినా కూడా చెన్నైని బీట్ చేయడం అంత ఈజీ కాదు. అది చాలా చాలా కష్టం. దానికి అత్యద్భుతమైన క్రికెట్ ఆడాలి. చెన్నై కూడా కొంచెం వాళ్ళ లెవెల్ని డ్రాప్ చేయాలి. ఓకే, ఎట్లా ఉంటుంది అసలు అక్కడ పిచ్ అనేది? దీనికి అనుకూలంగా ఇది మధ్యాహ్నం పూట మ్యాచ్, సో కొంచెం స్లో అనేది ఉంటుంది. పైగా లాస్ట్ లీగ్ మ్యాచ్ చెన్నైకి, ఆ తర్వాత ఇంకా క్వాలిఫైర్లోనే లాస్ట్ లీగ్ మ్యాచ్ ఇది కాబట్టి స్పిన్ చాలా గట్టి ఎత్తున ప్రభావం చూపిస్తుంది. మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ కొంచెం బెటర్ అవ్వచ్చేమో, బట్ స్పిన్ అనేది గట్టిగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి అంత తేలిక కాదు ఆడడం. అక్కడ కొంచెం వెదర్ అది ఇది కాస్త తక్కువ అయిన తర్వాత కొంచెం బెటర్గా బ్యాట్ మీదకి రావచ్చనే ఆలోచన ఉన్న, ఒకవేళ కనుక సాయంత్రం పూట కూడా అంతే వేడి హడావిడి ఉంది అంటే ఆ పిచ్ ఇంకా స్లో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. బ్యాటర్కి స్ట్రోక్ ప్లే ఆడడం అనేది చాలా చాలా కష్టం ఈ పిచ్ మీద. ఓకే, ఇక ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే అజింక్య రహానేని బాగా నమ్ముతోంది చెన్నై టీం, బట్ ఆయన అంతగా ఏం పర్ఫామ్ చేయట్లేదు. సో దీనివల్ల ఇట్లాంటి నష్టాలు వాటిల్లే అవకాశం. లాస్ట్ మ్యాచ్ నష్టపోయారు. అజింక్య రహానేని పెట్టుకొని మీరు 230 కొట్టాల్సిన సమయంలో అతను ఏం ఆడలేకపోయాడు, అతని పార్ట్నర్ రన్అట్ అయిపోయాడు. దానివల్ల ఇన్ఫార్మ్ బ్యాటర్ వాళ్ళకి ఎప్పుడు పరుగులు అందించే రుతురాజ్ గైక్వాడ్ ఏమో 1 downలో రావాల్సి వస్తుంది. సో అలాంటి తప్పిదాలు చేయకూడదు. రుతురాజ్ గైక్వాడ్ షుడ్ ఓపెన్, రచిన్ రవీంద్రతో ఓపెన్ చేయాలి. రచిన్ రవీంద్ర స్పిన్ కూడా ఇవ్వగలడు. సమీర్ రిజ్వీ అని చెప్పేసి ఒక మంచి బ్యాటర్ ఉన్నాడు, మిడిల్ ఆర్డర్లో ఆడతాడు, బాగా స్పిన్ని బాగా ఆడగలడు. సో అతన్ని తీసుకురావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. బట్ రహానే మీద నమ్మకం ఎందుకంటే లాస్ట్ సీజన్ అతను చాలా బాగా ఆడాడు. సో ఈసారి ఓకే ఫైన్, ఎక్కడో అక్కడ బిగ్ మ్యాచెస్లో బయటకు వస్తాడు, బాగా ఆడతాడని చెప్పేసి అతని మీద నమ్మకాన్ని అనేది ఉంచారు, కానీ సమ్హౌ అది వర్కౌట్ కావట్లేదు. సో ఇక్కడ చేంజ్ జరుగుతుందని అనుకుంటున్నాను, చూడాలి. ఓకే, ఏంటి స్పిన్నర్స్ మ్యాజిక్ చేస్తారంటారా చెన్నై స్పిన్నర్స్? ఈసారి చేయొచ్చు. దానికి కారణం ఏంటంటే ఇందాకే మాట్లాడుకున్న పిచ్ గురించి. అండ్ చెన్నై గురించి ఒకటి చెప్పాలి, ఎప్పుడన్నా కూడా లీగ్ దశలో మస్ట్ విన్ గేమ్ అనేది వచ్చిందంటే చెన్నై ఓడిపోయిన సందర్భాలు చాలా తక్కువ. ఎస్పెషలీ వాళ్ళు కొంచెం మ్యాచ్లు గెలిచిన అంటే వాళ్ళ మొత్తం వాళ్ళ సీజన్ చూసుకుంటే వాళ్ళు ఆడిన 15-16 సంవత్సరాలు చూసుకుంటే కనుక వాళ్ళు ఐదర్ టాప్
3 or 4లో హ్యాపీగా ఉన్నారు, లేదంటే బాటంలో ఉన్నారు, ఎక్కడ మధ్యలో లేరు. సో అలా ఉండకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ వాళ్ళు గెలిచారు. సో దానివల్ల వాళ్ళ స్పిన్నర్లు ఐ థింక్ దే అగైన్ డూ వెల్. మధ్యాహ్నం పూట మ్యాచ్ కాబట్టి అగైన్ డూ వెల్ అనిపిస్తుంది. ఓకే, వాట్ అబౌట్ ఆర్ఆర్ బ్యాటింగ్ ఆర్డర్ ఎట్లా ఉంది, వాళ్ళ స్పిన్నింగ్ ఎట్లా ఉండదు? వాళ్ళ స్పిన్ చాలా బాగుంది. అశ్విన్ ఉన్నాడు, వాళ్ళకి చహల్ కూడా ఉన్నాడు స్పిన్నర్గా. వాళ్ళు రియాన్ పరాగ్ని కూడా వాడచ్చు స్పిన్నర్గా కావాలనుకుంటే కనుక. అండ్ మంచి స్పిన్నర్. ఇన్ఫ్యాక్ట్ సిఎస్కే దగ్గర ఉన్న స్పిన్నర్ల టాలెంట్ కన్నా కూడా ఆర్ఆర్ దగ్గర ఉన్న స్పిన్నర్ల టాలెంట్ చాలా ఎక్కువ. అశ్విన్ అండ్ చహల్ వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ వాళ్ళు. సో వాళ్ళని ఎట్లా ఎదుర్కొంటారనేది ఒక ఛాలెంజ్ సిఎస్కే బ్యాటర్స్కి ఉంది. వాళ్ళ బ్యాటర్స్ అంటారా టాప్ 4 ఆర్ ఇన్ గుడ్ ఫామ్. బట్లర్ మంచి ఫామ్లో ఉన్నాడు, సంజు శాంసన్ మంచి ఫామ్లో ఉన్నాడు, రియాన్ పరాగ్ బాగా ఆడుతున్నాడు, యశస్వి జైస్వాల్ కొద్ది గొప్ప ఆ సెంచరీ కొట్టాడు, కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడు, అతను ఫామ్లోనే ఉన్నాడు. సో వీళ్ళు నలుగురు ఫామ్లో ఉండడం, ఆ తర్వాత మీకు ఒక రోమన్ పవల్ లాంటి వాళ్ళు, షిమ్రాన్ హెట్మయర్ లాంటి వాళ్ళు, ధ్రువ్ జురేల్, వీళ్ళందరూ కూడా ఉన్నారు, మంచి హిట్టర్లు ఉన్నారు వాళ్ళ దగ్గర. అగైన్ ఇందాక అన్నట్టుగానే ఇట్ డిపెండ్స్. సంజు శాంసన్ లాంటి వాళ్ళు, జాస్ బట్లర్ లాంటి వాళ్ళు ఇన్నింగ్స్ మొత్తం ఉంటే కనుక వాళ్ళు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ధోని బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వస్తాడంట. రావచ్చు, ఇవాళ రావచ్చు. ఎందుకంటే ఎప్పటికైనా కూడా ధోని గురించి చెప్పేది ఏంటి అంటే ఆ థింగ్ ఇస్ అతని కాలు సరిగా లేదు, అతని లెగ్ అనేది ఇబ్బందిలో ఉంది, అతనికి మసిల్ టేర్ అనేది రావడం, ఆ తర్వాత అతని కాలుకి అనేది ఇబ్బంది అనేది రావడం అనేది కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ అదే విధంగా సెట్ చేసుకొని వాళ్ళు కనుక ఆ బ్యాటింగ్ ఆర్డర్ని ముందుకు తీసుకొని రావాలంటే జడేజా కన్నా ముందు రావాలి. జడేజా కన్నా వస్తున్నట్టయితే కనిపించట్లేదు ధోని అక్కడ. సో ఆ పరిస్థితిలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక కొంచెం ఒక 1-2 ఓవర్స్ కాకుండా ఒక 3-4 ఓవర్స్ ఉండగా వస్తాడేమో అనిపిస్తుంది. ఓకే, సో ఎట్లా ఉంటుండొచ్చు స్కోరింగ్ అనేది ఈ మ్యాచ్ లో? అంటే అదే అంటాను కదా, పిచ్ అనేది ఎంత డ్రైగా వదిలిపెట్టారు, బ్యాటింగ్ ఎంత అనుకూలంగా ఉంది అనేది చూడాలి. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆన్ అ స్లోవర్ సైడ్. ఎండ కూడా అదే రీతిలో ఉంటుంది. చెన్నైలో ఈ సమయంలో మామూలుగా ఉండదు, వేడి కానీ అంతా కూడా. సో మనకి తగ్గింది కానీ వాళ్ళకి తగ్గినట్టయితే కనిపించట్లేదు అక్కడ. సో ఆ ఒక ఇబ్బంది అనేది ఉంటుంది. సో ఆ పరిస్థితుల్లో పిచ్ విల్ బి ఆన్ ద స్లోవర్ సైడ్. సో 180-170 షుడ్ బి వెరీ గుడ్ టార్గెట్ మధ్యాహ్నం పూట మ్యాచ్ కాబట్టి. ఓకే, రైట్. ఇకపోతే ఇంకా చూద్దాం, రెండు మంచి పర్ఫామ్ చేయాలి రెండు టీంలు అని అనుకుందాం. నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం, ఆర్సీబీ అండ్ డీసీ గురించి, ఆర్సీబీ వర్సెస్ డీసీ గురించి. సో ఎంత అవకాశం ఉందండి ఆర్సీబీకి ప్లే ఆఫ్స్కి? మీరు ఫ్యాన్ అడుగుతున్నారా మామూలుగా అడుగుతున్నారా? వాళ్ళ ఫ్యాన్స్ చచ్చిపోతున్నారు అంతే. వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఫుల్ అవకాశాలు ఉందనుకుంటున్నారు. టు బి ఆనెస్ట్ అంత అవకాశాలు లేవు. కాకపోతే ఈ మ్యాచ్ కనుక సిఎస్కే ఓడిపోయింది, ముందు మ్యాచ్ సిఎస్కే ఓడిపోయిందంటే అవకాశాలు పెరుగుతాయి. సో వాళ్ళు హోప్ ఏంటంటే సిఎస్కే ఆ మ్యాచ్ ఓడిపోవాలి, వీళ్ళు ఈ మ్యాచ్ గెలవాలని. ప్రస్తుతానికి మనం రియలిస్టిక్గా మాట్లాడుకుంటే కనుక వాళ్ళ ఛాన్సెస్ లెస్ దెన్ 10% ఉన్నాయి. అదే సిఎస్కే కనుక ఓడిపోయింది అంటే దేర్ ఛాన్సెస్ ఖచ్చితంగా ఒక 20-25% దాకా వెళ్తాయి. సో అందుకే సిఎస్కే ఓడిపోవడం కావాలి. దాని తర్వాత వీళ్ళు గెలిచారనుకోండి, సిఎస్కే ఓడిపోయి వీళ్ళు గెలిచారంటే వాళ్ళ ఛాన్సెస్ విల్ గో టు 35-40%. సో ఒక 1% ఛాన్స్ నుంచి వాళ్ళు ఒక 20% ఛాన్స్ దాకా, 25% ఛాన్స్ దాకా తెచ్చుకోగలిగిన, ఈవెన్ వాళ్ళు గెలిచిన, సిఎస్కే గెలిచి వీళ్ళు గెలిచినా స్టిల్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ దెమ్. సో అది వాళ్ళు బాగా ఆడడం లాస్ట్ 4 మ్యాచెస్గా. బట్ అగైన్ రియలిస్టికలీ స్పీకింగ్ చాలా సమీకరణాలు కలిసి రావాలి. సో ఫ్యాన్స్కి చెప్పేది అంటే వస్తే మంచిది, వస్తుందని చెప్పి ఆశ పెట్టుకోకండి, వచ్చిందంటే కనుక ఎంజాయ్ చేయండి. రైట్. ఇప్పుడు రిషబ్ పంత్ అంటే కొత్త రూల్స్ తో తనకి సస్పెన్షన్ ఎందుకు అని అంటారు? ఓవర్ రేట్ అనేది చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ ఒకసారి ఓవర్ రేట్ అధిగమించారంటే, అంటే నిర్ణీత సమయంలో ఓవర్లు వేయలేకపోయారంటే ఫస్ట్ ఒక ఫైన్ వేస్తారు, ఆ తర్వాత కూడా ఇబ్బంది అయితే మళ్ళీ ఫైన్ వేస్తారు, తర్వాత అటు ఇటు అయింది మూడోసారి జరుగుతుందంటే కనుక బాబు నువ్వు పక్కకు వచ్చాయని చెప్పి క్యాప్టెన్ మీద సస్పెన్షన్ వేస్తారు. సో ఆ సస్పెన్షన్ కారణంగా మస్ట్ విన్ గేమ్ ఇది డీసీకి కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా 2 గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ వాళ్ళు ఏమీ చేయలేదు, సెకండ్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. అటువంటి సమయంలో క్యాప్టెన్ లేకుండా ఉండడం అనేది కొంచెం గట్టి దెబ్బే ఢిల్లీ క్యాపిటల్స్కి. ఎవరంటారు ఇప్పుడు ఢిల్లీ కెప్టెన్ ఈ మ్యాచ్ లో? ఇప్పటిదాకా వాళ్ళు నిర్ణీత వైస్ కెప్టెన్ వాళ్ళని ఏం చేయలేదు. వార్నర్ ఏమో టీంలో లేడు, వార్నర్ రావాలంటే ఎవరో ఒకరు బయటికి వెళ్ళాలి. ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ సీనియర్ ఇదిగా చూసుకుంటే కనుక అక్షర్ పటేల్కి క్యాప్టెన్సీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం మాట్లాడుతున్నప్పుడు ఏమైనా అనౌన్స్ చేస్తే మనకు తెలియదు కానీ, బట్ సో ప్లే ఆఫ్ ఛాన్సెస్ దీనికి ఎట్లా ఉన్నాయంటారు? ఇది వాళ్ళ మ్యాచ్ గెలిస్తే వాళ్ళ ఛాన్సెస్ ఇంకా పెరుగుతాయి. వాళ్ళకు కూడా ఒకవేళ చెన్నై ఓడిపోయి వీళ్ళు ఈ మ్యాచ్ గెలిచారంటే వాళ్ళ ఛాన్సెస్ పెరుగుతాయి. డీసీకి ఏంటి అంటే కనుక వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా బెటర్గానే ఉంది. అండ్ వాళ్ళు గెలుచుకుంటూ వెళ్తే కనుక వాళ్ళు ఈ మ్యాచ్ ఆర్సీబీతో, నెక్స్ట్ మ్యాచ్ లక్నోతో ఆడుతున్నారు. సో ఇద్దరిని ఎలిమినేట్ చేసే ఒక అవకాశం వాళ్ళ దగ్గర ఉంది. సో వాళ్ళు దే హావ్ టు విన్ దిస్ మ్యాచ్. ఆర్సీబీ కన్నా రియలిస్టికలీ స్పీకింగ్ డీసీకే బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. ఈ మ్యాచ్ తర్వాత సమీకరణాలు మారాలి అంటే ఆర్సీబీ గెలవాలి. ఓకే, సో బ్యాటింగ్ ఎట్లా ఉంది ఆర్సీబీ? ఇప్పుడు బ్యాటింగ్ చాలా బాగుందండి. కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు, అద్భుతమైన రీతిలో ఆడుతున్నాడు. సెంచరీ చేస్తారంటారా? చేస్తే బాగుంటుంది. సెంచరీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే T20 క్రికెట్ అనేది ఇంకా ఈ మైల్ స్టోన్స్ దాటి వెళ్ళిపోయింది.
సెంచరీల కన్నా కూడా ఎంత ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు, ఎంత తక్కువ బాల్స్ ఎంత రన్లు ఎక్కువ కొడుతున్నాడు అనేది చూడాలి. అండ్ లాస్ట్ మ్యాచ్ 92 కొట్టాడు, ఆల్రెడీ సిరీస్లో సెంచరీ కొట్టాడు, కొన్ని 50s కూడా ఉన్నాయి. అదే రీతిలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఫాఫ్ దగ్గర నుంచి డీసెంట్ కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. వాళ్ళ మేజర్ బ్యాటర్స్ రజత్ పట్టిదార్ గురించి మనం అంతగా అతను కనిపించట్లేదు, ఎందుకంటే కోహ్లీ గురించి మనం విల్ జాక్స్ గురించి మాట్లాడతాం కానీ అతను 4 50లు కొట్టడం, స్పిన్ని చాలా బాగా ఆడడం, ఇలాంటివన్నీ అతని దగ్గర మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అతను బాగా ఆడాలని చెప్పేసి ఆర్సీబీ కోరుకుంటుంది. ఓకే, డీసీ స్పిన్నర్స్ రోల్ ఎట్లా ఉంది? చాలా మంచి స్పిన్నర్స్ ఉన్నారు డీసీకి, ఇద్దరు టాప్ క్లాస్ స్పిన్నర్స్. అక్షర్ పటేల్ ఎక్కడైనా వేయగలడు, స్టార్టింగ్లో వేయగలడు, ఎండింగ్లో వేయగలడు, మిడిల్లో వేయగలడు, వికెట్లు తీయగలడు, ఎటువంటి సర్ఫేస్ అయినా కూడా చాలా డిసిప్లిన్ బౌలింగ్ వేయగలడు. కుల్దీప్ యాదవ్ ఎటువంటి సర్ఫేస్ అయినా వికెట్ టేకింగ్ బౌలింగ్ వేయగలడు. సో వీళ్ళిద్దరూ చాలా చాలా పెద్ద థ్రెట్ ఆర్సీబీ బ్యాటర్స్కి. అండ్ అందుకే రజత్ పటిదార్ బాగా ఆడడం ఇంపార్టెంట్. వాళ్ళిద్దరిని సమర్థవంతంగా ఎదుర్కోవడం కానివ్వండి, తిప్పి కొట్టడం కానివ్వండి, అది అతను చేయగలడు. ఓకే, సో ఇప్పుడు ఆర్సీబీ బ్యాటింగ్ ని చిన్నస్వామి స్టేడియం వేదికగా మరి ఢిల్లీ బౌలర్స్ ఆపగలరా? కష్టం, అంత తేలిక కాదు. బట్ అగైన్ ఇందాక అన్నట్టుగానే స్పిన్నర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది. ఆర్సీబీ గ్రౌండ్ చాలా చిన్నదండి, సో స్లోవర్ వన్స్ వేద్దామన్నా లేకపోతే ఇంకేదైనా వేద్దామన్నా కూడా చాలా కష్టం ఆ పిచ్ మీద రన్స్ అనేది కంటైన్ చేయడం. సో వికెట్ టేకింగ్ పద్ధతిలో డెలివరీస్ వేయాలి, బ్యాట్స్మెన్ ఆపుదామని వేయకూడదు, వికెట్ టేకింగ్ పద్ధతిలోనే వేయాలి. దాంతో కాస్త రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా బౌలర్స్కి చాలా ఇబ్బంది. బట్ అగైన్ వాళ్ళ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే ముఖేష్, అలాగే ఇషాంత్ శర్మ, రాషిక్ సలాం ధరన్ అతను ఉన్నాడు, అతను బాగా వేస్తున్నాడు బౌలింగ్. కుల్దీప్ ఉన్నాడు, తర్వాత ఇక్కడ మీకు అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు. కాబట్టి దే విల్ వాంట్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ బౌల్. ఖలీల్ కూడా ఉన్నాడు, మంచి స్వింగ్ తీయగలడు, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కెన్ స్వింగ్ ద బాల్. అది ఫాఫ్ మీద విరాట్ కోహ్లీ మీద కాస్త అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. బౌలింగ్ ఉంది, బట్ అగైన్ యాజ్ ఎ సెట్ వాళ్ళు వికెట్ తీసుకోవాలనే ఆలోచనతోనే వెళ్ళాలి, అది రిస్క్ అయినా కూడా. ఓకే, ఎట్లా ఉండబోతుంది అంటారు మ్యాచ్ ఫైనల్లీ? రన్స్ బాగా వస్తాయి, చిన్నస్వామి అంటే రన్స్ బాగా వస్తాయి, అందులో ఎటువంటి డౌట్స్ ఉండవు. ఎవరు ముందు బ్యాటింగ్ చేసినా రన్స్ బాగా వస్తాయి. చేస్ కూడా అంతే ప్రాబబిలిటీలో రన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందో. రెండు మ్యాచ్లు మంచిగా ఆడాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఎన్టీవీ స్పోర్ట్స్ లైవ్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.